హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్స్ 2.0. మార్నింగ్ హడావిడిగా ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అని టెన్షన్ లేకుండా 20 మినిట్స్లో ఈజీగా సింపుల్గా టేస్టీగా అయిపోయే దోశ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ఫస్ట్లీ ఒక మిక్సింగ్ బౌల్లో బాగా పుల్లని పెరుగు 1 కప్ తీసుకోవాలి. అందులో చిటికెడు వంట సోడా వేసి ఒక ఫ్యూ సెకండ్స్ అలా కలిపి వదిలేయాలి. వెంటనే బబుల్స్ లాగా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఇందులోనే 1 కప్ ఆఫ్ సేమియా యాడ్ చేయాలి. తర్వాత 1 కప్ ఆఫ్ రవ్వ, సూజీ అంటారు కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇలానే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. నార్మల్ పెరుగు అయినా పర్లేదు, బట్ పుల్లని పెరుగు అయితే టేస్ట్ యాడ్ ఆన్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ని పక్కన పెట్టేసి మన కారానికి తగినట్టుగా చిల్లీస్ తీసుకొని ఒక చిన్న అల్లం ముక్క ఇలా బాగా దంచుకోవాలి. ఆ పేస్ట్ని దోశ బ్యాటర్లో వేయాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఈ బ్యాటర్ బాగా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఈ బ్యాటర్ని పక్కన ఉంచేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేయాలి. ఇప్పుడు దోశ బ్యాటర్ తీసుకుని లైట్గా అలా స్ప్రెడ్ చేయాలన్నమాట. నార్మల్ దోశలాగా వేయడానికి రాదు, ఎందుకంటే అది చిరిగిపోతుంది రవ్వ దోశ కాబట్టి. సో ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్కి ఇలా తిప్పి వేసుకొని కాల్చుకోవాలి. చాలా స్మూత్గా, మెత్తగా, చాలా టేస్టీగా ఉంటాయి. కిడ్స్ అయితే డెఫినెట్గా ఇష్టపడతారు. సో హడావిడి లేకుండా, ఫర్మెంటేషన్ లేకుండా చాలా సింపుల్గా, ఈజీగా అయిపోతుందన్నమాట ఈ రెసిపీ. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, శ్రమ అయితే అస్సలు లేదు. సో ఎవరైనా ఈజీగా ట్రై చేయొచ్చు అనమాట. ఇలా నేను తీసుకున్న క్వాంటిటీకి 6 to 8 దోశలు ఈజీగా అవుతాయి. సో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చాలా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.